వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బాగా చర్చలో ఉన్న నేతగా చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఎక్కడ అవకాశం లభిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చాలా రోజుల నుంచి ఆయన ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా ప్రచారం జరిగింది. అధిష్టానం చెప్పినట్టుగానే నడుచుకుంటారని కూడా జరిగింది. కానీ మొత్తానికి ఆయన మాత్రం ఎక్కడ ఏ సమావేశంలో అయినా కానీ మున్గోడుకు సంబంధించి ఆయన నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న టైంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కామెంట్స్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. ప్రధానంగా ఏంటంటే కారణం, మంత్రివర్గంలో తనకు అవకాశం ఇస్తానని హామీ ఇచ్చే తనను బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానానికి తెలుసు. అధిష్టానం నుంచి నాకు క్లియర్‌గా ఆదేశాలుండే అప్పుడు ఖచ్చితంగా మీకు హామీ కూడా ఇచ్చారు. ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే నేను కాంగ్రెస్ పార్టీకొచ్చాను. తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నదమ్ములం అని అందరికీ తెలుసు. నల్గొండకు సంబంధించిన వాళ్ళం అని తెలుసు. అయినప్పటికీ అధిష్టానం తమకు హామీ ఇచ్చింది మంత్రివర్గంలో తనను తీసుకుంటానని. కానీ వివిధ కారణాల చేత తీసుకోవడం లేదు. తీసుకోకపోవడానికి పరోక్షంగా అందరిపైన విమర్శలు చేస్తున్నా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి సీఎం రేవంత్ రెడ్డి పైన పదే పదే కామెంట్ చేస్తున్నారు. గతంలో ఆయన నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటానని చేసిన ప్రకటనను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే కామెంట్ చేశారు. ఇప్పుడు తాజాగా తనకు మంత్రి పదవి ఇవ్వట్లేదు, తన ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు, ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి చెప్పిన వాళ్ళు మాత్రమే, రేవంత్ రెడ్డి ఎవరికైతే సూచిస్తారో వాళ్ళకి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. కానీ తనకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా తన నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే వాళ్లకు సహకరించట్లేదు. ఇలాగే జరిగితే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేసినా తనకు అభ్యంతరం ఉండదని పరోక్షంగా ఆయన కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారుతుంది. ప్రతిరోజు కూడా రాజగోపాల్ రెడ్డి ఇలాంటి అంశాలనే తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక సందర్భంలో స్పందించారు. పదవుల కోసం ఊకే ఆ రకమైన కామెంట్స్ చేయొద్దు. ఒకే పదవి ఉంటుంది, 10 మంది పోటీ పడతారు, కానీ ఒక్కరికే లభిస్తుంది. మిగతా 9 మంది తనకు అవకాశం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి తప్ప ఈ రకంగా కామెంట్స్ చేయడం సరైనది కాదని చెప్పి పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. గాంధీ భవన్లో కొంతమంది మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వైఖరిని కూడా తప్పుపడుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఎక్కడ వెనక్కి తగ్గట్లేడు. ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో స్థానం లభించేంత వరకు ఈ రకమైన కామెంట్స్ ఆయన మరికొన్ని చేసే అవకాశం ఉన్నట్టుగా ఆయన మద్దతుదారుల ద్వారా తెలుస్తుంది.